హాయ్ అండి, అందరికీ నమస్తే. ఈరోజు గురు పౌర్ణమి సందర్భంగా పాలకొల్లు పెద్ద సాయిబాబా గుడికి అయితే వెళ్దాం అనుకున్నాను అండి. కానీ ఎర్లీ మార్నింగ్ వెళ్దామంటే ఫుల్ క్రౌడ్ ఉంటుందని అర్థం చేసుకుని నేను ఈవినింగ్ సాయంత్రం 4 గంటలకు వెళ్ళానండి. అయినా కూడా జనం తగ్గలేదు. 4 గంటలకు కూడా జనం చాలా క్రౌడ్ ఉంది. యాక్చువల్లీ మా అమ్మగారు మా సిస్టర్ కూడా ఎర్లీ మార్నింగ్ వెళ్ళిపోయారు. మా అమ్మకి తెలియకుండా వీడియో తీస్తున్నానండి. మా అమ్మ మమ్మల్ని అసలు చూడలేదు. ఆ కుక్కకి పాపం ఏదో పెడుతుంది, మా కుక్కకి ఏదో పెడుతుంది. సడన్గా చూసి మమ్మల్ని చూసి షాక్ అవుతుంది అనమాట. షాక్ అయిందనమాట. ఇంక తర్వాత చెల్లి అయితే ఆల్రెడీ లైన్లో ఉంది. అమ్మ కూడా, మేము కూడా లైన్లోకి వచ్చాం, అమ్మ కూడా లైన్లోకి వచ్చింది. చూడండి, సుమారు 4:30 ఆ టైంలో ఈ జనం అనమాట సాయిబాబా పాలకొల్లు సాయిబాబా గుడిలో. ఇంకా అలా లైన్లో ఉంటూ బాబా గారిని చూసుకుంటూ బాబా నామస్మరణం చేసుకుంటూ బాబా సన్నిధికి చేరుకున్నామండి. మొత్తానికి లైన్లో ఉన్నాం అనమాట. అది ఒకసారి లైటింగ్ అంతా కూడా ఒకసారి చూడండి, చాలా బాగా చేశారండి. డెకరేషన్, గుడ్ డెకరేషన్ అయితే చాలా బాగుంది. లైన్లో ఉన్నాం, బాబా గారి దగ్గరికి వచ్చాం. చిన్న సెల్ఫీ అనమాట, ఫ్యామిలీ అందరం కలిసి ఒక చిన్న సెల్ఫీ తీసుకున్నాం. చూడండి బాబా గారు ఎంత చక్కగా, ఎంత అందంగా ఉన్నదో. చాలా అద్భుతంగా డెకరేషన్ అయితే ఉందండి ఇవాళ. ఒక్కసారి చూడండి బాబా గారి లోపల పూల్ డెకరేషన్ ఎంత అందంగా ఉందో, బాబా గారు ఎంత అందంగా కనిపిస్తున్నారో ఒక్కసారి చూడండి. నాకు చాలా ఆనందం వేసింది. మన ప్రేక్షకులందరికీ కూడా చూపించాలని వీడియో తీయడం జరిగిందండి. నా దర్శనం అయితే కూడా అయిపోయింది. నేను, మా మిస్సెస్, మా పాప ముగ్గురం కూడా చేసుకుని బయటకు వచ్చామండి. ఇంకా అలా బయటకు వచ్చిన తర్వాత మళ్ళా బాబా దర్శనం అంటే మళ్ళీ ఒకసారి బాబా గారిని చూడాలి, 2-3 ఫోటోలు దిగాలని చెప్పేసి మేము మళ్ళీ బాబా గారి దగ్గరికి వెళ్ళి మళ్ళీ ఒకసారి దర్శనం చేసుకుంటున్నామండి. చూడండి, థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ అమ్మ, నేను, మిస్సెస్, మా పాప, మా చెల్లి అయితే వీడియో తీస్తుందండి. థ్యాంక్ యూ సో మచ్ అండి. బాబా గారికి కష్టాలు చెప్పుకొని భగవంతుడు ఆశీస్సులు మనకి, మంచి వాళ్ళందరికీ కూడా ఎప్పుడు ఆ భగవంతుడు ఆశీస్సులు ఉండాలని ఉంటాయని ఆ భగవంతుడిని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఎప్పుడు మంచి చేసేవాళ్ళు 10 మందికి మంచి చేయాలని ఆ భగవంతుడు చల్లగా చూడాలని కోరుకుంటున్నానండి. ఇంతకు మించి నేను ఏం చేయను. నా వ్యాపారం కూడా కొంచెం బాగుండాలి, ఏ ఇబ్బంది లేకుండా చేసుకోవాలి. మా అమ్మాయి గారండి, మా పాప. మేము వెళ్ళే సమయానికి అన్నదానం అయితే లేదండి, అప్పటికే కంప్లీట్ అయిపోయింది. అప్పుడే 5 అయిపోయింది. అన్నదానం క్లోజ్ చేస్తారు. ఇంక స్వామివారి ప్రసాదం తీసుకుని ఇంకా అయిపోయిందండి. ఇంక ఇంటికి బయలుదేరిపోయి వచ్చేసాం. థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ అండ్ షేర్, నన్ను ఫాలో అవడం మాత్రం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ సో మచ్ అండి. బాయ్ అండి. జై హింద్.